బాగుంది. పోయిన గవర్నమెంట్ కంటే బెటర్, చాలా బాగుంది. రోడ్ల విషయంలో ఎలా ఉందంటారు ముఖ్యంగా? రోడ్ల విషయంలో కూడా పోయిన గవర్నమెంట్ కంటే బెటర్, చాలా బెటర్. మరి లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటారు మీ అభిప్రాయం ఏంటి? గతంతో పోల్చుకుంటే ఎలా ఉంది? గతంతో చూంటే బాగుంది. అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అవును, ఆ పోయిన గవర్నమెంట్ భూస్థాపితం చేసింది అమరావతిని. ఈ గవర్నమెంట్ వచ్చినా కదా ఎంతో కొంత పనులు కాదు. అంటే లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేయడం అవసరమా అని అంటున్నారు కొంతమంది, మీరేమంటారు? రాష్ట్రానికి రాజధాని అవసరమే కదా. మరి విశాఖ నగరాన్ని ఐటీ హబ్ గా మారుతాం అంటారు కదా, దాని మీద మీ సమాధానం ఏంటి? విశాఖ ఆటోమేటిక్ డెవలప్ అవుతూనే ఉంటది కదా. ఆ వారంగా మూడో రాజధాని దాంతో పనే ఉంది, ఎట్లయినా డెవలప్ అవుతుంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా కూటమిలో, ఆయన పనితీరు ఎలా ఉంది, మీరేమంటారు? బాగుందండి. పవన్ కళ్యాణ్ పని కూడా బాగుంది. ఈ కూటమి ఇంతే ఒక 20 సంవత్సరాలు. విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? పెట్టుబడులు తీసుకురావడంలో ఎలా పనిచేస్తారంటారు? అలాగే పనితీరు బాగుంది. గవర్నమెంట్ పనితీరు బాగానే ఉంది. ఈ గవర్నమెంట్ ఉంటేనే ఎట్లా ఈ రాష్ట్రం డెవలప్ అయ్యేది. ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు, మీరే చెప్తారు? ప్రభుత్వ పనితీరు బాగుంది, అన్ని రకాలుగా బాగానే ఉందంట. మరి 29లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం? 29లో 100% మళ్ళా చంద్రబాబు సీఎం. ఎందుకని అంటారు? కూటమి అండి, ఎట్లయినా పోయినసారి 58% ఓటింగ్ పర్సెంటేజ్. ఎంత ఇంక్రీజ్ అయినా అది ఎంత తగ్గిపోయినా 52-53% లో మళ్ళా అధికారం.